బీఆర్ఎస్ హయాంలో కాజేసిన భూములపైన దర్యాప్తు జరిపిస్తాం. వాహ్, గ్రేట్ స్టేట్మెంట్. 1 ఇయర్ అయిపోతున్నది డిసెంబర్ 7న. ఇప్పుడు విజయోత్సవాలు చేసుకోవాలి. మేము ఏమంటున్నారు? మేము ఎవ్రీడే మార్నింగ్ కానీ ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నది ఇదే. చాలామంది ఆడో 5 ఎకరాలు ఈడో 10 ఎకరాలు లెక్క చెప్తారు. కాదు, కొన్ని లక్షల కోట్ల చెప్తున్నాను నేను. 1 లక్ష కోట్ల భూమి కాదు ఇది. దాదాపు 20-25 లక్షల కోట్ల రూపాయల విలువైన భూమి ఖతం చేసింది లాస్ట్ గవర్నమెంట్. మనం ఇమాజిన్ కూడా చేయలేం. వి కాంట్ అసలు కనీసం ఇంత ఉంటుందా అంటే ఉంటుంది, అట్లే ఉంది. తెలంగాణలో ఉన్న అన్ని భూములు, ప్రభుత్వ భూములు కానీ, లేక్స్ ఆఫ్ సిటీగా పేరొందిన హైదరాబాదులో చెరువుల చుట్టూ ఉన్న భూములు కానీ, ఇనాం భూములు కానీ, లేకపోతే రకరకాల మట్టుకు సంబంధించిన భూములు కానీ, సో ఇట్లాంటి భూములు కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ విలువైన ఎకరాల భూమి దాదాపు ఎకరం 50 నుంచి 100 కోట్లు పలికే కీలక ప్రాంతాల్లో ఉన్న ప్రైమ్ ఏరియాస్లో ఉన్న భూమి కబ్జాకు గురైంది లాస్ట్ గవర్నమెంట్లో. మేము అదే అడుగుతున్నాం. తెలంగాణలో ఉన్న భూమి గత కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళ బినామీలు కబ్జాలు చేసిన భూమి వెనక్కి తీసుకొని అందులో ఒక 20% వేలం వేసినా 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ నడుస్తుంది అద్భుతంగా. 5 సంవత్సరాలు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఎడ్యుకేషన్, హెల్త్ని మనం ఈ తెలంగాణలో ప్రవేశపెట్టి రోల్ మోడల్గా నిలవచ్చు. దమ్ముందా ఈ ప్రభుత్వానికి అని ప్రతిరోజు మేము అడుగుతున్నాం. 11 నెలల ఈ కాలంలో 1 ఎకరా మీరు బయటికి తీసుకొచ్చినారా? 1 ఎకరా వెనక్కి తీసుకున్నారా? కేటీఆర్ మీద తొడలు కొడుతున్నారు, కేసీఆర్ మీద తొడలు కొడుతున్నారు, లోపలేస్తామంటున్నారు. మీరు వాళ్ళ లోపలేసుడు పక్కన పెట్టండి. వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ బినామీల పేరుతో రాసుకున్న 1 గవర్నమెంట్ భూమి 1 ఎకరాన్ని వెనక్కి తీసుకురాగలిగిరా? చెప్పాలా? భట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు మీరంతా సమాధానం చెప్పాలా? రాత్రికి రాత్రి బ్లూ షీట్లు నాటిన భూముల్లో 1 బ్లూ షీట్ రేకునైనా ఉడబీకగలిగిరా మీరు అని అడుగుతున్నాం. ఎవరిని పెట్టిరండి? ధరణి పోర్టల్ దానికి ఇన్ఛార్జిగా ధరణిని భూమాతంగా మార్చేసినాం. విదేశీ కంపెనీ చేతిలో ఉండి మన దేశం కంపెనీ చేతిలోకి తీసుకొచ్చినాం. సరిపోయిందా? జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చాలా? ఎవరు దానికి ఇన్ఛార్జిగా పెట్టిరు? ఎవరి హయాంలో అయితే భూములు కాజేయబడ్డాయో, ఎవరి హయాంలో అయితే, ఎవరి చేతనైతే, ఏ అధికారి చేతనైతే భూములు దోపిడీకి కబ్జా గురి కాబడ్డాయో అదే అధికారి నవీన్ మిట్టల్ని దీనికి ఇన్ఛార్జిగా పెట్టిరు. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీ స్టేట్మెంట్కి మీరు చేస్తున్న చర్యలకి ఏమైనా సంబంధం ఉందా? చేస్తున్న పనులకి? అమోయ్ కుమార్ మీద ఈడీ కేసు నమోదైంది భూముల విషయంలో, ట్రాన్సాక్షన్స్ విషయంలో. ఏం లెక్కలు తెలిసిరు? రాష్ట్ర గవర్నమెంట్ ఏమైనా సపరేట్గా ఏమైనా ఎంక్వైరీ కమిటీ చేసిందా? లేదే. ధరణిని అడ్డం పెట్టుకొని లక్షల ఎకరాల అసైన్డ్ భూములు దారాదత్తం. రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు కొనసాగుతోంది. బీఆర్ఎస్ హయాంలో కాజేసిన భూముల వ్యవహారాన్ని వెలికి తీస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ధరణి పేరుతో గత సర్కార్ దళితుల నుంచి లక్షల ఎకరాల అసైన్డ్ భూములు గుంజుకొని ఇతరులకు కూడబెట్టిందని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామన్నారు. భట్టి విక్రమార్క గారు, మీరు మేము స్టేట్మెంట్ ఇవ్వట్లేదు కానీ మీరు ఇంకొకటి ఆలోచించండి. మీ మీద చాలా భీభత్సమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, భయంకరమైన. ఎందుకంటే ప్రతి చిన్న కాంట్రాక్టర్ దగ్గర కూడా 8%, 10%కు మించి వసూలు చేస్తున్నారని. ఇది వాస్తవమా కాదో మీరే తెలిసారు. బయట జరుగుతున్న చర్చను మీ ముందు పెడుతున్నా. పొలిటికల్ సర్కిల్స్లో, జర్నలిస్టుల సర్కిల్స్లో విపరీతంగా ఉన్న చర్చ ఏంటంటే భట్టి విక్రమార్క గారు ఆయనకు సంబంధించిన ట్యాక్స్ కలెక్షన్ అంతా మొత్తం ఆయన భార్య చేతిలో పెట్టి నడిపిస్తున్నాడని అంటున్నారు. బీ ట్యాక్స్ అంటున్నారు, ఎన్ ట్యాక్స్ అంటున్నారు. చెప్తున్నాను మీకు, మీరు అది కనుక మీరు చేంజ్ చేసుకోకపోతే ఇంకా అది భయంకరంగా ఉండే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. భూముల విషయానికి వద్దాం. వాటిని స్వాధీనం చేసుకొని అర్హులైన పేదలకు పంచుతామని స్పష్టం చేశారు. ఎప్పుడు? ఇది మీరిచ్చిన స్టేట్మెంటే కాదు, రాహుల్ గాంధీ ఎలక్షన్స్లో ఇచ్చిన హామీ ఇది. కేసీఆర్ కుటుంబం తిన్న భూములన్నీ కక్కించి పేదలకు పంచుతామన్నారు. ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ను కూకటి వేళ్లతో పెకిలించడం ఎవరితరమూ కాదు, బీఆర్ఎస్ను తాము కూకటి వేళ్లతో పెకిలించి చూపించామన్నారు. రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు జరుగుతోంది, త్వరలోనే అమలు చేస్తాం. బుధవారం గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులతో కలిసి భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ధరణిని అడ్డం పెట్టుకుని దళితుల అసైన్డ్ భూములు లాక్కున్నారు. పార్ట్ బిలో పెట్టి కావలసిన వారికి అప్పనంగా అప్పగించారు. దీనిపైన సమగ్ర విచారణ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో 26 లక్షల ఎకరాల భూములను దళితులకు పంచినాయి. వాటి పరిస్థితిపైన సర్వే చేస్తాం. ఎప్పుడండి? ఎప్పుడు సర్వే చేస్తారు? ఎప్పుడు సర్వే చేసి ఎప్పుడు పేదలకు ఇస్తారు? వాడు ఒక 40 అంతస్తుల టవర్ కట్టిన తర్వాతనా
మీకు అంత సినిమా లేదండి, మీరేం దాన్ని కూలగొట్టో లేకపోతే ఇంకోటి చేసే సినిమా మీకు లేదు, అంత సినిమా మీకు లేదు. మీరు తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో బందీ అయిపోయి ఉన్నారు. హైడ్రా విషయంలోనే అది ప్రూవ్ అయింది. ప్రజలకు అందుబాటులో లేకుండా 10 ఏళ్ల పాటు పాలన చేసిన వారు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ కొద్ది రోజులుగా ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మేమిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లకు త్వరలో భూమి పూజ చేస్తాం. త్వరలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున 10,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఉంటాయి. నగరంలోని మురికివాడలు అభివృద్ధి చేస్తాం. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి కోటీశ్వరులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రేషన్ కార్డులు లేక ఇతర సాంకేతిక కారణాలతో 2 లక్షల రుణమాఫీ కాని వారిపైన సర్వే చేసి అర్హులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వంతో టచ్లో అన్ని పార్టీల ఎమ్మెల్యేలట. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలి అన్నదే ప్రభుత్వ అభిమతం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో టచ్లో ఉన్నారు. జార్ఖండ్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలు ఆ రాష్ట్ర ప్రజల విజయమని బట్టి పేర్కొన్నారు. ఫస్ట్ మీరు ప్రజలకు టచ్లో ఉండండి. ఎమ్మెల్యేలు మీకు టచ్లో ఉన్నారో లేదో మాకు తెలియదు, కానీ మీరు ప్రజలకు టచ్లో ఉండండి. ఆ లింక్ కనుక ఎప్పుడైతే కట్ అవుతుందో కేసీఆర్కి ఎదురైన సిచ్యువేషన్ ఎదురవుతుంది. మీరు భూముల గురించి మీరు మాట్లాడొద్దండి దయచేసి. మీరు అస్సలు నీతులు చెప్పొద్దు. మేము అది చేస్తాం ఇది చేస్తామని గప్పాలు కొట్టొద్దు. మీరు ఏమీ చేయరని మాకు అర్థమైపోయింది భూముల విషయంలో. తెలంగాణలో ఉన్న అతిపెద్ద సమస్య భూమే. మీరు ఇంకా రాసి పెట్టుకోండి. తెలంగాణ భూములని కనుక తీసుకోబడిన కబ్జా చేయబడిన భూములు వెనక్కి తీసుకురాగలిగితే మీరు 100కి 200% మార్కులు మీకు వచ్చినట్టే. మీకు దమ్ము ఉంటే, మీకు చేతనైతే మీరు చెప్పిన దాన్ని చేసి చూపించండి.